త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ సకల చరాచర సృష్టిని నిర్మించి నిర్విఘ్నంగా నడిపిస్తూ తమ బాధ్యతల్ని నెరవేరుస్తున్నారని చాలా వీడియోల్లో మనం మాట్లాడుకున్నాం. ఈ సృష్టి నడుస్తున్నప్పుడు ఆ నిర్దేశించిన క్రమాన్ని కొనసాగించడంలో కొన్నిసార్లు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ సృష్టిని కాపాడే బాధ్యత మహావిష్ణువు తీసుకుంటాడు. ఈ విధంగా మహావిష్ణువు అవతారాన్ని ఎత్తి విశ్వాన్ని కాపాడిన సందర్భాలు పురాణాల్లో ఎన్నో ఉన్నాయి. ఈ అవతారాల యొక్క ముఖ్య ఉద్దేశం దుష్ట శిక్షణ మరియు శిష్ట రక్షణ. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో చేస్తున్న దశావతారం సిరీస్లో మహావిష్ణువు యొక్క మూడో అవతారం అయినటువంటి వరాహ అవతారం గురించి ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా మహావిష్ణువు ఎత్తినటువంటి ఈ మూడో అవతారం కూడా ఒక రాక్షసుణ్ణి అంతమొందించడానికి ఎత్తింది. అయితే ఈ రాక్షసుడు ఆ మహావిష్ణువుకు పరమ భక్తుడు, సేవకుడు అవడం చేత చాలా ఆశ్చర్యమైనటువంటి కథ ఇందులో ఉంటుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్తే ముందుగా జయ విజయులు ఎవరు? హిందూ పురాణాల ప్రకారం చూస్తే జయ మరియు విజయ ఇద్దరూ కూడా మహావిష్ణువు యొక్క నివాసమైన వైకుంఠం దగ్గర ద్వారపాలకులుగా ఉండేవారు. బ్రహ్మాండ పురాణం ప్రకారం వరుణుడికి అతని భార్య స్తుతకు కలిగినటువంటి ఇద్దరు కుమారులే ఈ జయ మరియు విజయ. వీరిద్దరూ 4 చేతుల్ని కలిగి ఉంటారని చెప్తారు. అంతేకాదు శ్రీ మహావిష్ణువు ధరించిన శంఖం, చక్రం, గద ఆయుధాలని కూడా వీళ్ళు ధరించేవారు. 4వ చేతిలో మహావిష్ణువు పద్మాన్ని పట్టుకుని కనిపిస్తే వీళ్ళు మాత్రం కత్తి ధరించి కనిపిస్తారు. వీరిద్దరూ మహావిష్ణువు చెంత ఉండి ఆయన నివాసానికి ద్వారపాలకులుగా ఉంటూ ఆయన్ను సేవిస్తూ ఉండేవారు. ఒకసారి బ్రహ్మదేవుని మానసపుత్రులైనటువంటి సనక, సనాతన, సనందన మరియు సనత్కుమారులు మహావిష్ణువు దర్శనం చేసుకోవడానికి వైకుంఠాన్ని సందర్శిస్తారు. తమ తపశ్శక్తి వల్ల ఎన్నో సంవత్సరాల వయస్సు ఉన్నా కూడా వీరు చిన్నవారిలాగా కనిపించేవారు. అక్కడ లోపలికి వెళ్లేటప్పుడు ద్వారపాలకులుగా ఉన్న జయ విజయులు వీరిని అడ్డగిస్తారు. మహావిష్ణువు సేద తీరుతున్నారని, ఈ సమయంలో దర్శనానికి పంపించడం కుదరదని చెప్తారు. దీనికి కోపగించినటువంటి ఆ 4 ఋషులు వీరిద్దరిని భూలోకంలో రాక్షసులుగా జన్మించి అక్కడ కామం, క్రోధం మరియు దురాశ దోషాల్ని అధిగమించి శుద్ధి అవ్వమని శపిస్తారు. ఈ భయంకరమైన శాపానికి జయ విజయులు భయపడిపోతారు. ఇంతలో అక్కడ ప్రత్యక్షమైన మహావిష్ణువును ప్రార్థించి తమను శాప విముక్తుల్ని చేయమని వేడుకుంటారు. అయితే మహర్షులు ఇచ్చిన శాపం నుండి విముక్తి ఇవ్వడం అసాధ్యమని మహావిష్ణువు చెప్తాడు. అయితే కొంత ఉపశమనం ఉండే విధంగా వారికి 2 మార్గాల్ని చూపిస్తాడు. అందులో మొదటిది విష్ణు భక్తులుగా భూమి మీద 7 జన్మల్ని తీసుకోవడం. ఇక రెండోది విష్ణు ద్వేషులుగా 3 జన్మల్ని తీసుకోవడం. వీటిలో దేనినైనా ఎంచుకుని అనుభవించిన తరువాత వారు తిరిగి వైకుంఠం చేరుకుని తమ స్థానాల్లో శాశ్వతంగా ఉండవచ్చు అని చెప్తాడు. అయితే మహావిష్ణువుకు దూరంగా 7 జన్మలు ఉండడం కంటే ఆయనకు శత్రువుగా 3 జన్మలు త్వరగా పూర్తి చేసి ఆయన సన్నిధికి చేరుకోవాలి అని అనుకుంటారు. వెంటనే విష్ణువుకి శత్రువులుగా మారి 3 జన్మలు ఉండేలాగా అనుగ్రహించమని వేడుకుంటారు. ఈ కోరిక ప్రకారం వీరిద్దరూ భూలోకంలో 3 జన్మల పాటు మహావిష్ణువుకు బద్ధ శత్రువులుగా జన్మించినప్పుడు వీరిని సంహరించడానికి మహావిష్ణువు కూడా 3 అవతారాల్ని ఎత్తాల్సి వస్తుంది. వీళ్ళిద్దరూ సత్యయుగంలో హిరణ్యాక్షుడిగా, హిరణ్యకశిపుడిగా జన్మిస్తారు. అలాగే త్రేతాయుగంలో రావణుడు మరియు కుంభకర్ణులుగా, చివరకు ద్వాపర యుగంలో శిశుపాలుడు మరియు దంతవక్రునిగా జన్మిస్తారు. ఇలా జన్మించిన హిరణ్యాక్షుణ్ణి చంపడానికి శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారమే దశావతారాల్లోని 3వదైనటువంటి వరాహ అవతారం. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక్కొక్క జన్మ ఎత్తిన తరువాత వీరి శక్తి కూడా తగ్గిపోతుంది. మొదటి జన్మలో హిరణ్యాక్షుడిగా, హిరణ్యకశిపుడిగా జన్మించినప్పుడు వీరిద్దరూ భూలోకం మొత్తాన్ని పాలించే శక్తిని కలిగి ఉంటారు. వీరిని చంపడానికి శ్రీ మహావిష్ణువు 2 అవతారాల్ని ఎత్తవలసి వస్తుంది. ఇక త్రేతాయుగంలో రావణుడు మరియు కుంభకర్ణులుగా పుట్టినప్పుడు వీరి శక్తి తగ్గి భూమి మీద కేవలం ఒక ప్రాంతాన్ని మాత్రమే పాలించే రాక్షసులుగా పుడతారు. తరువాత శ్రీరాముడి అవతారం చేతిలో ఇద్దరూ మరణిస్తారు. ఈ 2 జన్మల్లో కేవలం వీరిని చంపడం కోసమే శ్రీ మహావిష్ణువు అవతారాల్ని ఎత్తవలసి వచ్చింది. ఇక చివరికి ద్వాపర యుగంలో శిశుపాలుడు మరియు దంతవక్రునిగా జన్మించినప్పుడు వీరిద్దరూ శ్రీకృష్ణుడి చేతిలో మరణించారు. కొన్ని పురాణ కథల్లో దంతవక్రుడి పేరు కాకుండా కంసుడి పేరు చెప్తూ ఉంటారు. అంతేకాని కేవలం వీరిని చంపడం కోసమే అన్నట్లుగా శ్రీకృష్ణుడు జన్మించలేదు. మనందరికీ తెలిసిన తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరుని ఆలయంలో, పూరిలోని శ్రీ జగన్నాథుని ఆలయంలో, ఇంకా శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఆలయంలో కూడా ఈ జయ విజయ విగ్రహాలు మనకి ప్రముఖంగా కనిపిస్తాయి.
శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తడానికి వెనకున్నటువంటి అసలు కథ గురించి వివరంగా తెలుసుకున్నాం. ఇప్పుడు హిరణ్యాక్షుడి గురించి, అతన్ని శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో ఎలా అంతం చేశాడో తెలుసుకుందాం. జయ విజయుల్లో విజయుడు హిరణ్యాక్షుడిగా, జయ హిరణ్యకశిపుడిగా సోదరుల్లాగా జన్మిస్తారు. సప్త ఋషుల్లో ఒకడైనటువంటి కశ్యప మహామునికి దక్షుడి కుమార్తె అయినటువంటి దితికి జన్మించినటువంటి కుమారులే వీరు. దితి వీరిద్దరిని 100 సంవత్సరాలు తన గర్భంలో పెంచింది. వీరిద్దరూ పుట్టిన సమయంలో చెడుకు సంకేతంగా ఎన్నో ఉపద్రవాలు కూడా సంభవించాయి. భూకంపాలు, అగ్నిపర్వతాలు, భీకర తుఫాన్లు, పిడుగులు పడ్డం, అగ్నిపర్వత విస్ఫోటనాలు మొదలైన అనేక సహజ అవాంతరాలు జరిగాయి. ఈ సోదరులిద్దరూ ముల్లోకాల్ని అల్లకల్లోలం చేస్తారు. భూలోకంలో, దేవలోకంలో, ఇంకా పాతాళ లోకంలో కూడా వీళ్ళు ఎన్నో రకాలుగా విధ్వంసాన్ని సృష్టించారు. పవిత్రమైన యజ్ఞాల్ని నాశనం చేయడం, విష్ణు భక్తుల్ని ఘోరంగా హింసించడం, ఋషుల్ని చెరసాలల్లో బంధించి కొరడాలతో కొట్టి శిక్షించడం, అందరూ తమనే దేవుడిగా గుర్తించాలి అని భయపెట్టడం, దేవతల మీద అవకాశం వచ్చినప్పుడల్లా యుద్ధం చేయడం, ఇలాంటి ఎన్నో ఘోరాలు వీరి నిత్య కృత్యాలు. ముల్లోకాల్లోనూ వీరి ఆగడాలు భరించలేక దేవతలు, ప్రజలు, మునులు ఎంతో అల్లాడిపోయేవారు. తరువాత మరణం లేకుండా వరం పొందిన హిరణ్యాక్షుడు ఎంతో అత్యాశతో దేవతల కంటే తామే శక్తివంతులమని బలంగా నమ్మి ముల్లోకాల మీద ఆధిపత్యం సంపాదించాలి అని ఈ సోదరులిద్దరూ తీవ్రంగా ప్రయత్నించారు. ఎప్పటికైనా దేవతల వల్ల ఎటువంటి ఆపదైనా రావచ్చు అని ఊహించి దేవతలు ఇంకా భక్తుల పక్షపాతి అయినటువంటి విష్ణుమూర్తి నుండి కూడా ఆపద రాకూడదు అని తలచి మరణం అనేది లేకుండా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి నుండి వరాన్ని పొందాలి అని నిర్ణయించుకుంటారు. వెంటనే బ్రహ్మదేవుణ్ణి మెప్పించడం కోసం హిరణ్యాక్షుడు తపస్సును ప్రారంభిస్తాడు. ఎన్నో వేల సంవత్సరాలు నిద్రాహారాలు మాని బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. ఇతని తపస్సుకు దేవతలు భయపడిపోతారు. ఎన్నో రకాలుగా హిరణ్యాక్షుడికి తపోభంగం కలిగించాలి అని తీవ్రంగా ప్రయత్నిస్తారు. అయితే వీరి ప్రయత్నాలన్నీ కూడా విఫలం అవుతాయి. ఇక ఇతని తపస్సు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతే తమకు అస్తిత్వం ఉండదని ఎంతగానో భయపడతారు. దేవతలందరూ భయపడినట్లే ఇతని తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. తనకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించమని బ్రహ్మదేవుణ్ణి అడుగుతాడు. అందుకు బ్రహ్మ పుట్టిన వారికి మరణం తప్పదని వేరే కోరిక ఏదైనా అడగమని అంటాడు. అప్పుడు హిరణ్యాక్షుడు తెలివిగా తనను ఏ దేవుడు, ఏ మానవుడు, ఇంకా ఏ మృగం కూడా చంపకుండా వరాన్ని ఇవ్వమని కోరుకుంటాడు. అతని తపస్సుకు ఎంతో మెచ్చిన బ్రహ్మదేవుడు కాదనలేక ఈ వరాన్ని ప్రసాదిస్తాడు. బ్రహ్మదేవుడు ప్రసాదించిన ఈ అభేద్యమైన వరంతో ఇక తనకు మరణం లేదని, ఎవరూ తనను చంపలేరని హిరణ్యాక్షుడు ఎంతో సంతోషిస్తాడు. ముల్లోకాల్లో తనకు ఎదురు లేదని గర్వంతో విర్రవీగుతాడు. విజయగర్వంతో తిరిగొచ్చిన హిరణ్యాక్షుడు వెంటనే దేవతల మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు. దేవలోకమైన స్వర్గం నుండి దేవతలందరినీ యుద్ధంలో ఓడించి స్వర్గం నుండి తరిమేస్తాడు. అతని పరాక్రమం ముందు నిలవలేక దేవతలు కూడా పారిపోతారు. అక్కడి నుండి వచ్చాక సముద్రాలకు అధిపతి అయిన వరుణుణ్ణి యుద్ధానికి రమ్మని పిలుస్తాడు. అయితే వరుణుడు భయపడి పారిపోతాడు. సముద్రంలోకి దూకి ఒక్కసారిగా అలలన్నిటినీ తన గద్దతో కొడతాడు. ఆ దెబ్బకు మహాసముద్రాలన్నీ అల్లకల్లోలం అయిపోతాయి. అల్లకల్లోలమైన సముద్రాలు భూమిని కూడా ముంచేస్తాయి. తనకు ఎదురులేదు అనే గర్వంతో హిరణ్యాక్షుడు భూమండలం మొత్తాన్ని సముద్రం అడుక్కు లాక్కెళ్తాడు. తరువాత వరాహ అవతారంలో హిరణ్యాక్షుణ్ణి అంతమొందించిన విష్ణుమూర్తి. ముల్లోకాల్లో అందరూ భయంతో వణికిపోతూ ఉంటారు. హిరణ్యాక్షుడు ఈ విధంగా భూమండలాన్ని సముద్రంలో ముంచేసిన సమయంలో మనువు మరియు అతని భార్య అయినటువంటి శతరూప భూమికి పాలకులుగా ఉంటారు. జరిగిన ఈ విపరీతాన్ని చూసి మనువు, అతని భార్య వెంటనే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి తమ పరిస్థితిని వివరిస్తారు. తమకి నివసించడానికి కూడా స్థలం లేదని కాపాడమని వేడుకుంటారు. భూదేవి కూడా నిస్సహాయంగా కాపాడమని విష్ణుమూర్తిని వేడుకుంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఎంతో కంగారు పడి ఏం చెయ్యాలో తెలియక విష్ణుమూర్తిని ధ్యానిస్తాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడి ముక్కు రంధ్రాల నుండి ఒక చిన్న పంది ఆకారంలో జీవి బయటకొస్తుంది. ఆ జీవి ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండగా ఆ జీవి ఒక మహాపర్వతంలాగా పెరుగుతుంది. శ్రీ మహావిష్ణువే ఆ అవతారంలో వచ్చాడు అని గ్రహించిన అందరూ ఆయన్ని పూజిస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అందరికీ అభయాన్నిచ్చి తాను సముద్రం అడుగుకు వెళ్ళి భూమిని పైకి తీసుకొస్తానని చెప్పి ఒక్కసారిగా సముద్రంలోకి దూకుతాడు.
బ్రహ్మదేవుడి వరం ప్రకారం ఏ దేవుడు, ఏ మానవుడు, ఇంకా ఏ మృగం కూడా హిరణ్యాక్షుణ్ణి చంపలేరు. అందుకనే శ్రీ మహావిష్ణువు పంది తలతో మనిషి శరీరంతో కలిసి ఉండేలాగా భయంకరమైన అవతారాన్ని ఎత్తుతాడు. ఎంతో భారీ ఆకారంతో ఒక్కసారిగా మహాసముద్రం అడుక్కు వెళ్ళి తన కొమ్ముల మీద భూమండలాన్ని నిలిపి బయటకు తీసుకొస్తాడు. భూగ్రహాన్ని మళ్ళీ తన యథాస్థానంలో నిలిపి భూభ్రమణం ఆగకుండా కాపాడుతాడు. ఇక చివరికి హిరణ్యాక్షుడితో భీకరంగా యుద్ధం చేసి అతన్ని తన ఆయుధాలతో కొమ్ములతో ఘోరంగా చంపేస్తాడు. ఈ రకంగా ముల్లోకాలకు పట్టిన హిరణ్యాక్షుడి పీడ వదులుతుంది. ముల్లోకాల్లో దేవతలు, మునులు, సామాన్య ప్రజలు అందరూ ఆ భయంకరమైన రాక్షసుణ్ణి అంతమొందించి లోక కళ్యాణం చేసిన ఆ దేవదేవుణ్ణి భక్తితో స్మరించుకుని సంబరాలు చేసుకుంటారు. శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారాల్లో మొదటి మూడింటిని పరీక్షిస్తే మనకు మరో విషయం కూడా అర్థమవుతుంది. మొదటిదైనటువంటి మత్స్యావతారం పూర్తిగా నీటిలో జీవించే జీవిని ప్రతిబింబిస్తుంది. రెండోదైనటువంటి కూర్మావతారం నీటిలో ఇంకా నేల మీద కూడా జీవించగలిగే ఉభయచరాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక మూడోదైనటువంటి వరాహావతారం పూర్తిగా నేల మీద జీవించే జంతువుని ప్రతిబింబిస్తుంది. తర్వాత వరాహావతారం విశిష్టత. శ్రీ మహావిష్ణువు ఎత్తిన ఈ వరాహావతారం యొక్క ఉద్దేశం కూడా భూగోళాన్ని రాక్షసుల చేతుల నుండి రక్షించి ధర్మ సంస్థాపన చేయడం. వరాహ జయంతిని మన దేశంలో చాలా గొప్పగా భక్తితో జరుపుకుంటారు. మాఘమాసంలోని శుక్లపక్షంలో 3వ రోజు లేదా తృతీయ తిథిలోని ఈ వరాహ జయంతి వస్తుంది. వరాహస్వామిని భక్తితో పూజిస్తే జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి ఆ స్వామి మంచి ఆరోగ్యాన్ని, జీవితంలో సంతోషాన్ని, అన్ని పనుల్లో విజయాన్ని ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇక చివరిగా మన దేశంలో వరాహావతారంతో ఉన్నటువంటి దేవాలయాలు. మన భారతదేశంలో శ్రీ మహావిష్ణువు ఎత్తిన వరాహావతారానికి సంబంధించి కొన్ని ప్రముఖ ఆలయాలున్నాయి. తమిళనాడులోని కడలూరు జిల్లాలోని శ్రీముష్ణం అనే ప్రాంతంలో ఉన్నటువంటి భూవరాహస్వామి దేవాలయం చాలా ప్రముఖమైంది. ఈ దేవాలయం ఎంతో పురాతనమైనటువంటి మధ్యయుగ దేవాలయం. ఈ ఆలయం 8 స్వయంభూ క్షేత్రాల్లో ఒకటి అని కూడా చెప్తారు. ఇక మనందరికీ తెలిసిన తిరుమలలో కూడా వరాహస్వామికి ఒక ఆలయం ఉంది. ఇది కూడా ఎంతో పెద్ద దర్శనీయ స్థలం. ఇవే కాకుండా మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్ జిల్లాలో ఉన్న ఖజురహోలోని వరాహ దేవాలయం కూడా చాలా పేరుగాంచింది. శ్రీ మహావిష్ణువు యొక్క వరాహ అవతారాన్ని ప్రతిబింబించేలాగా ఇక్కడ ఒక భారీ ఏకశిల ఉన్నది. ఈ ఆలయంలో వరాహాన్ని పూర్తిగా జంతు రూపంగా చూపించారు. ఇక్కడ ఉన్న వరాహ విగ్రహం 2.6 మీటర్ల పొడవు మరియు 1.7 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ శిల్పం ఎంతో భారీగా కనిపిస్తూ ఇసుక రాయితో తయారు చేయబడింది అని చెప్తారు. ఈ విగ్రహం మీద అనేక బొమ్మలు చెక్కబడి కనిపిస్తాయి. ఈ విగ్రహం ముక్కు ఇంకా నోటి మధ్య వీణను చేతుల్లో మోస్తున్న సరస్వతీదేవిని ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయం 1986లో ఖజురహోలో యునెస్కో చేత ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది. సో ఫ్రెండ్స్, ఈ వరాహ అవతారానికి సంబంధించిన కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. తర్వాతి వీడియోలో మహావిష్ణువు యొక్క 4వ అవతారం గురించి తెలుసుకుందాం. ఈ సిరీస్లో రాబోయే వీడియోస్ని మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.